ఫ్రెండ్స్ ఇక్కడ బుఢా నీల్కంఠ అని చెప్పేసి ఒక టెంపుల్ దగ్గరకు వచ్చా. సో ఇది మన విష్ణుమూర్తి యొక్క దేవాలయం అనమాట. ఫ్రెండ్స్ ఇదే బుఢా నీల్కంఠలోని విష్ణుమూర్తి యొక్క విగ్రహం. సో విష్ణుమూర్తి శయనిస్తున్న స్వరూపంలో ఇక్కడ నల్ల రాతితో తయారు చేశారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. పశుపతినాథ్ మందిర్. సో మన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన పశుపతినాథ్ మందిర్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి మన దేశం నుంచి, ఇండియా నుంచి ముఖ్యంగా చాలా ఎక్కువ మంది విజిటర్స్ వస్తుంటారు. ఫ్రెండ్స్ ఇదే శ్రీ పశుపతినాథ్ మందిర్ యొక్క మెయిన్ దేవాలయం. ఇక్కడ వెనకాల మనకి భాగమతి నది ఉంది. ఈ భాగమతి నది ఇక్కడ మనకి గంగా నదికి ఎట్లయితే హారతిస్తారో అలా ఇస్తారు. కాకపోతే ఈరోజు ఒక సాడ్ అకేషన్ అయినా సరే ఒక స్పెషల్ అకేషన్ ఏంటి అంటే ఒక ఫేమస్ గవర్నమెంట్లో ఒక ఫేమస్ పర్సనాలిటీ ఒక అతను చనిపోవడం జరిగిందంట. ఆయనకి ఇక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ బుఢా నీల్కంఠ అని చెప్పేసి ఒక టెంపుల్ దగ్గరకు వచ్చా. సో ఇది మన విష్ణుమూర్తి యొక్క దేవాలయం అనమాట. సో హిందూ దేవాలయం. సో ఇక్కడికి హిందువులు అండ్ బౌద్ధ మతస్థులు తప్పించి వేరే వాళ్ళు నాట్ అలౌడ్ అని కూడా ఇక్కడ పెట్టారు. అయితే లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అనమాట. సో మీకు బయట నుంచి చూపిస్తాను ఎలా ఉందనేది. సో విష్ణుమూర్తి ఆయన పడుకున్న శయనిస్తున్న రూపంలో నీళ్ళల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అంతకుముందు నేను చూశాను. ఇప్పుడు నేను నా వీడియోలో మీకు అందరికీ, నా వీడియో ద్వారా మీకు అందరికీ చూపించబోతున్నా. సో ఇది ఒక హిందూ దేవాలయం, విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయము. బుఢా నీల్కంఠ అని చెప్పంటారు. చాలా బాగుంటుంది, అది చూపిస్తాను. మంచిదే బుఢా నీల్కంఠలోని విష్ణుమూర్తి యొక్క విగ్రహం. సో విష్ణుమూర్తి శయనిస్తున్న స్వరూపంలో ఇక్కడ నల్ల రాతితో తయారు చేశారు. అక్కడ పూజారి అవి వస్త్రం మారుస్తున్నారు ఇంతకుముందాక. సో ఎలా వేస్తున్నారు చూడండి. సో ఇది నీటి మధ్యలో ఉంది. సో అక్కడ కుడివైపు నుంచి మనము ఇది దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు. మనకి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీకు బయట నుంచి చూపిస్తున్నాం. కానీ చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇట్లా కోనేటిలో మనకి నీటి మధ్యలో ఈ విగ్రహం అనేది ఇక్కడ ఉందన్నమాట. సో అక్కడ విష్ణుమూర్తి ముఖంలో వర్చస్ అనేది చాలా స్పష్టంగా చాలా బాగుంటుంది. ఈ పుణ్యక్షేత్రానికి హిందువులు, బౌద్ధులు చాలా ఎక్కువ మంది పర్యటిస్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ పుణ్యక్షేత్రం అన్నమాట. సో ఇక్కడ చాలా బాగుంది అసలు విగ్రహం అయితే అద్భుతంగా అనిపిస్తుంది. నేను దాదాపు 8 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత 6 ఏళ్ల క్రితం 2018లో కూడా వచ్చా. ఇప్పుడు మళ్ళీ మీకోసం మళ్ళీ వచ్చాను, మళ్ళీ చూస్తున్నాను. సో నాకు మళ్ళీ ఆ దేవుడి దర్శనం అనేది మీకు చూపించడం కోసం నాకు కలిగింది. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. ఇదే మందిరం అనమాట. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చా. సో ఇలా మనం చుట్టూ ప్రదక్షిణం చేసుకొని అక్కడ వెనక వైపు కనిపిస్తున్న ఎంట్రన్స్లోంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లోపల విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న తర్వాత ఇది రైట్ సైడ్లో ఇక్కడ మనకు కనిపిస్తున్న దీనిలోంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం హోల్ ప్రదక్షిణ మనకి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బోర్డు కూడా పెట్టారు. ఓన్లీ హిందూస్ అండ్ బుద్ధిస్ట్ మాత్రమే అలౌడ్ అనే బోర్డు పెట్టారనమాట. ఓన్లీ అలౌడ్ ఫర్ హిందూ అండ్ బుద్ధిస్ట్ అని. ఎంత పవిత్రంగా ఉంది కదా. ఈ గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకి గంట కూడా కనిపిస్తుంది. ప్లస్ ఇది కార్తీక మాసం కాబట్టి బోల్డ్ అని కార్తీక దీపాలు, ప్లస్ అంతేకాకుండా మనకి ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు. సో మొన్న మనం ఏదైతే పద్ధతిని ఫాలో అయ్యామో ఒత్తులు వెలిగించడం అనేది, ఇక్కడ ఇది కూడా హిందూ దేవాలయం కాబట్టి వీళ్ళు కూడా ఒత్తులు వెలిగిస్తున్నారు. కొన్ని వేల ఒత్తులు ఇక్కడ వెలిగిస్తున్నారు. సో కార్తీక దీపాలు అనేది మనము చాలా క్లియర్గా చూడొచ్చు.
ఆ ఒత్తులన్నీ కూడా క్లియర్గా వెలిగేలాగా అందరూ వాటిని జరిపి మరి అన్నీ వెలిగేలా చూస్తున్నారు అన్నమాట. కార్తీక మాసం స్పెషల్ ఇది చూస్తున్నారు కదా. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ బోల్డ్ అన్ని ఒత్తులు వెలిగిస్తున్నారు. సో మొన్నే మనము కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో కూడా నేను ఒత్తులు వెలిగించడం అనేది మేము మా పద్ధతిని మీకు చూపించడం జరిగింది వీడియోలో. ఇక్కడ కూడా వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో నేపాల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి ఏకైక హిందూ దేశం ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే. మన ఇండియా కూడా కాదు. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. సో మనం హిందూ దేశం కింద అన్నాం. యాక్చువల్గా మన ఇండియా పేరు హిందుస్థాన్. సో హిందుస్థాన్ అంటేనే మనం హిందువుల స్థలం అని చెప్పేసి అని అత్యధికంగా హిందువులు నివసించే స్థలం కూడా మన ఇండియాలోనే. అయినా కూడా మన ఇండియాని హిందూ కంట్రీ కింద మనం డిక్లేర్ చేయలేదు. కానీ నేపాల్ మాత్రం ఒక హిందూ దేశం అనమాట. దాదాపు 2.5 కోట్ల మంది హిందువులు ఇక్కడ ఉంటున్నారు. 3 కోట్ల మంది జనాభా ఉంటే 2.5 కోట్ల మంది హిందువులు ఈ నేపాల్లో ఉంటున్నారు. సో అత్యధికంగా జనాభా ఉండే హిందువుల జనాభా ఉండే దేశం ఇది. సో ఇక్కడ హిందూ పద్ధతులు ప్లస్ వీళ్ళ బౌద్ధ మతస్థం కూడా ఇక్కడ బౌద్ధులు కూడా దాదాపు 10% ఉంటారు. కానీ పక్కనే చైనా, ఇటువైపు ఇంకోవైపు నార్త్ ఈస్ట్ కంట్రీస్ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల కొంచెం వీళ్ళ పద్ధతులు డిఫరెంట్గా అనిపించినా సరే ఇది కూడా హిందువుల దేశమే. అండ్ హిందూ పద్ధతులు కూడా ఇక్కడ ఉన్నాయి. హిందువుల దేవుళ్ళనే వీళ్ళు ఇక్కడ పూజిస్తూ ఉంటారు. సో ఇది విష్ణుమూర్తి యొక్క దేవాలయంలో ఇక్కడ మనము కార్తీక మాసం. సో బోత్ మనకి విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. సో ఇదే చాలా స్పెషల్ మాసం అనమాట. అందుకోసమే ఇక్కడ హిందూ దేవాలయాల్లోనూ ప్లస్ మన శివుడి దేవాలయాల్లోనూ మనకి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈ వత్తులు వెలిగించడం జరుగుతుంది, ప్రహసనం అనేది. సో ఇది చాలా నీట్గా వీళ్ళు ఇక్కడ ఫాలో అవుతున్నారు. సో దాన్ని మనం ఇప్పుడు మీకు చూసుకుంటున్నారు. ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసుకుంటూ మనం గంట కొట్టుకుంటూ వెళ్దాం. ఇక్కడ మందిరం ఉంది కదా, ఈ మందిరానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకి ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇదేం చెట్టో తెలుసా? రుద్రాక్ష చెట్టు. సో రుద్రాక్షలు కాసే చెట్టు అనమాట. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి రుద్రాక్షలు అనేది ఇక్కడ. అందుకే మనకి నేపాల్లో స్వచ్ఛమైన రుద్రాక్షలు అనేది దొరుకుతాయి అన్నమాట. సో ఆ రుద్రాక్షలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చూసారుగా, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం అంటే ఈ చెట్టును చూశాను, కానీ ఇలా రుద్రాక్ష చెట్టు అనే విషయం నాకు తెలియక చూశాను అనమాట. ఇప్పుడు తెలిసిన తర్వాత ఈ రుద్రాక్షలను చూస్తుంటే చాలా పవిత్రమైన ఫీలింగ్ వస్తుంది. లోపల పూజ హోమం జరిగే పద్ధతి ఇది. సో మన దగ్గర కూడా ఆల్మోస్ట్ హోమం ఎలా అయితే చేస్తారో ఇలాగే. సో కొంచెం పద్ధతులు వేరే ఉన్నాయి, చేసే విధానం వేరే ఉంది, కానీ ఆల్మోస్ట్ చేసే ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపిస్తుంది. బాగుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చూపించా కదా రుద్రాక్ష చెట్టు అని. ఇవే ఆ రుద్రాక్ష చెట్టులోంచి వచ్చిన కాయలన్నమాట. దీంట్లోంచి మనకి రుద్రాక్షలు బయటకు వస్తాయి. సో ఇప్పుడు ఈమె దగ్గర మనం తీసుకోబోతున్నాం. సో మేము ముగ్గురం కూడా 3 అన్వేల్ చేద్దాం. సో ఫనీ ఒకటి, సుమన్ ఒకటి, నేను ఒకటి. సో ఇలా ఈ చెట్టు దీంట్లోంచి తీస్తే మనకి రుద్రాక్ష అనేది బయటకు వస్తుంది. దీని వాటర్ తోటి మనము క్లీన్ చేస్తే అప్పుడు మనకి రుద్రాక్ష అనేది తెలుస్తుందంట. సో ఇలా ఇది రుద్రాక్ష చెట్టులోంచి బయటకు వచ్చిన రుద్రాక్ష ఇది. సో ఇలా ఇక్కడ మనకి స్పెషల్గా ఫ్రెష్ రుద్రాక్షలు అనేది దొరుకుతున్నాయి అన్నమాట. సో ఎంత బాగున్నాయి చూడండి. సో దీన్ని బ్రహ్మ కమలం అంటారు. సో మనకి 1 2 3 4 5 కన్నులు ఉన్నాయి. 2 3 4 5 6 7 8 9 10. सही है. आपको तेलुगु भी आती है? थोड़ा ओके. हैदराबाद में रहे थे आप लोग? ना पेरू रामकृष्ण आरके. अर्जुनुडु. वाव सही है. సో అర్జున్ మీరు కాకినాడలో పనిచేస్తారా? 2 साल 12 महीना 1 साल. ఒక సంవత్సరం. నెల మీన్స్ 1 మहीना. అక్కడ ఉన్నావా కాకినాడలో? సో కాకినాడలో చేస్తాడంట, అందుకే కొంచెం తెలుగు వచ్చనమాట. సో తెలుగు కొంచెం వచ్చిందా?
వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడ మనకి నేపాల్లో అంటే తెలిసిందే కదా, చాలా మంది మనకి నేపాలీస్ ఇండియాకి వచ్చి మనకి అక్కడ ఈ ముఖ్యంగా వాళ్ళు వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఉంటారు. సో గోర్ఖాల్యాండ్ అంటారు. సో వీళ్ళు గూర్ఖాల్ లాగా చాలా ఎక్కువ మంది ఇక్కడ మన ఇండియాకి వచ్చి జాబ్ చేయడం అనేది కామన్ అనమాట. సో ఇంతకుముందు ఒక అతన్ని కలిసాం కదా, సో ఆయన కూడా మనకి కాకినాడలో జాబ్ చేస్తాడంటే, అందుకే కొంచెం తెలుగు వచ్చానమాట. సో ఇది బ్రహ్మకమలం అనే ఒక రుద్రాక్ష అనమాట. సో ఇక్కడ దొరికే ప్రతి ఒక్క రుద్రాక్ష ఒరిజినల్, ప్యూర్ అండ్ రియల్. పశుపతినాథ్ మందిర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి, విపరీతంగా ఉన్నాయి కోతులు. సో ఇంతకుముందు మాకు బౌద్ధ మందిరం దగ్గర కూడా వందల గుంపులు కనిపించింది. ఇప్పుడు తల్లి కోతి పిల్ల కోతిని ఎట్లా ఎత్తుకొని తీసుకెళ్ళిపోతుంది చూడండి. బాబా క్యూట్, బోల్డ్ అని కోతులు. ఇక్కడ కోతుల సామ్రాజ్యమే ఉంది. ఇక్కడ మనుషుల కంటే ఎక్కువ కోతులే కనిపిస్తున్నాయి నాకైతే. ఇవన్నీ చూడండి. పశుపతినాథ్ మందిర్. సో మన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన పశుపతినాథ్ మందిర్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి మన దేశం నుంచి, ఇండియా నుంచి ముఖ్యంగా చాలా ఎక్కువ మంది విజిటర్స్ వస్తుంటారు. సో ఇక్కడ నేపాల్ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఇది. సో హిందూ దేవాలయం చాలా బాగుంటుంది. అయితే లోపల మనకి వీడియోస్ అనేది నాట్ అలౌడ్. సో ఎక్కడ వరకు అయితే అలౌడో అక్కడ వరకు నేను మీకు వీడియోస్ తీసుకొని చూపిస్తాను. సో ఫొటోస్ ఎక్కడైతే వీలవుతుందో అక్కడ ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను. సో అవి కూడా ఫొటోస్ని కూడా మన వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదే శ్రీ పశుపతినాథ్ మందిర్ యొక్క మెయిన్ దేవాలయం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు ఒక అతిపెద్ద నంది కూడా కనిపిస్తుంది. సో మనకి శివుని వాహనమైన నంది అనేది కంపల్సరీ శివాలయాల్లో ఉంటుంది. సో ఇక్కడ బయట నుంచి ఎంతవరకు అయితే కనిపించగలదో అంతవరకు నేను మీకు చూపిస్తున్నాను. లోపల మనకి ఎక్కడైతే వీడియోస్ అలౌడో అక్కడ వరకు మాత్రం వీడియోస్ తీస్తాను, అలౌ లేని చోట తీయడానికి అవకాశం ఉండదు. చాలా పవిత్రంగా ఉంది. ముందట మనకి శివపుత్రులైన వినాయకుడు, కుమారస్వామి యొక్క విగ్రహాలు కూడా బయట కనిపిస్తున్నాయి. పశుపతినాథ్ మందిర్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ వెనకాల మనకి భాగమతి నది ఉంది. ఈ భాగమతి నది ఇక్కడ మనకి గంగా నదికి ఎట్లయితే హారతిస్తారో అలా ఇస్తారు. కాకపోతే ఈరోజు ఒక సాడ్ అకేషన్ అయినా సరే, ఒక స్పెషల్ అకేషన్ ఏంటి అంటే, ఒక ఫేమస్ గవర్నమెంట్లో ఒక ఫేమస్ పర్సనాలిటీ ఒక అతను చనిపోవడం జరిగిందంట. ఆయనకి ఇక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి అన్నమాట. సో అంత్యక్రియల కోసం ఇక్కడ బోల్డంతమంది మనుషులు గుమికూడారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ పోలీసులు, ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ యొక్క ఈ అంత్యక్రియలకు సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ డప్పుతోటి ప్లస్ వాళ్ళ యొక్క సలామీ అనేది ఇవ్వడం అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంత్యక్రియల యొక్క పూజా కార్యక్రమం అనేది ప్రస్తుతానికి సాగుతోంది. ఇది అయిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళ యొక్క సలామీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన దేశంలో కాశీలో ఎలా అయితే చివరి అంత్యక్రియలు జరిగితే గొప్పగా భావిస్తామో, ఇక్కడ పశుపతినాథ్ దగ్గర మందిరం వెనకాల ఇక్కడ భాగమతి రివర్ దగ్గర వాళ్ళ అంత్యక్రియలు జరిగితే వాళ్ళంతా గొప్పగా భావిస్తారు. సో ఈ దేశం యొక్క విఐపి కాబట్టి సో ఇలా ఇంతమంది జనాలు రావడము, ఆయనకి ఇక్కడ అంత్యక్రియల ప్రొసీజర్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఇది చూడటానికి ఇబ్బంది కనిపిస్తే ఈ వీడియోని ఇంతటితో ఆపేసేయండి. కానీ నేను నమ్మేది ఏంటంటే, మన జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిన సందర్భం ఇది, చావు, అంత్యక్రియలు. కాకపోతే మనం బతుకున్నప్పుడు చూడలేనివి, వేరే వాళ్ళవి మాత్రమే చూడగలిగేవి. మనం చనిపోయిన తర్వాత మనకు జరిగేవి ఈ అంత్యక్రియలు. వాళ్ళంతమంది గుమి కూడా చూడండి. అక్కడ గోల్డెన్ స్తూపం ఏదైతే కనిపిస్తుందో ఇదే పశుపతినాథ్ మందిరం. సో ఆ మందిరంకి ఎగ్జాక్ట్లీ వెనకాల ఈ పర్టికులర్ భాగం అనేది ఉంది. ఇక్కడ జనరల్గా అంత్యక్రియల ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా కూడా భాగమతి నది. నేపాల్ యొక్క ఫార్మర్ స్పీకర్ దమన్నాథ్ దుంగనా గారి యొక్క పార్థివ శరీరం అది. సో ఇక్కడ ఆయన అంత్యక్రియలు అనేది చేస్తున్నారు. సో ఆయన ఫార్మర్ స్పీకర్ కాబట్టి ఇక్కడ స్టేట్ హానర్స్ అనేది, సో ఆఖరి పోలీస్ వాళ్ళ యొక్క
సల్యూట్ ప్లస్ ఆనర్స్ అనేది చేయడానికి వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నారు. అంత్యక్రియల ప్రొసీజర్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. గవర్నమెంట్కి సంబంధించిన కొంచెం బాగా పేరున్న వ్యక్తి కాబట్టి దమన్నాథ్ దుంగన ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు అనమాట. ఇప్పుడే అక్కడ ఆయన అంత్యక్రియలు ఫైనల్ స్టేజ్కి వచ్చాయి. పల్లకొరువికి సిద్ధపడుతున్నారు. ఇదే సమయానికి మనకి స్టేట్ ఆనర్స్ కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు పోలీస్ వాళ్ళ పక్కన. అక్కడ పల్లకొరువి మొదలవగానే ఇక్కడ స్టేట్ ఆనర్స్ అనేది కూడా మొదలయ్యాయి. ఇటువైపు అక్కడ కట్టె కాలుతూనే ఉంది. ఇక్కడ వీళ్ళ హానర్స్ అనేది మొదలయ్యాయి. సల్యూట్ మొదలవ్వబోతుంది. ఇక్కడ మొత్తం వీళ్ళు గడ్డితో కప్పేస్తున్నారు. ఇక్కడ కట్ట కాలడం కోసం గడ్డితో కప్పేస్తున్నారు. మనం పశుపతినాథ్ మందిర్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అయితే అది లోపలికి మీకు వీడియో చూపించే అవకాశం లేకుండింది. కానీ అనుకోకుండా ఆ మందిరం వెనకాల ఒకరి అంత్యక్రియలు, సో ఇక్కడ ఎవరైతే విఐపి ఉన్నారో, సో ఫార్మర్ స్పీకర్ గారి యొక్క అంత్యక్రియలు అనేది జరిగాయి. సో అంత్యక్రియలు ఎలా జరుగుతాయి ఇక్కడ నేపాల్లో ఎలా జరుగుతాయి, వీళ్ళు హిందూ ధర్మం అయినా సరే వీళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఏంటి, ప్లస్ అంతేకాకుండా వీళ్ళకి ఇక్కడ స్టేట్ హానర్స్ ఎలా ఇస్తారనేది మనము మొత్తం క్లియర్గా చూసుకునే అవకాశం వచ్చింది. సో ఈ విజువల్స్ కొంతమందికి డిస్టర్బ్గా అనిపించేట్టయితే మీరు చెప్పా కదా అప్పటికప్పుడే ఆపేసేయండి అని చెప్పేసి. కానీ నాకేంటంటే ఇది ఖచ్చితంగా ఇది మన రియాలిటీ. సో లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సింది. మనము పోయిన తర్వాత మనకు జరిగే సంఘటన ఇది. సో ఇది దేవుడి గుడి ఆవరణలో ఇది చేయడము, ఇక్కడ భాగమతి నది ఆవరణలో, సో అది చేయడం అనేది ఇది నేను చూడటం నాకు అదృష్టంగానే భావించాను. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఒక్కసారి మనకి కుదరవు. ఎందుకంటే ఎవరైనా మెయిన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితేనే, సో మనకి ఇండియాలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు అయినప్పుడు కూడా విపరీతమైన గుమికూడుతూ ఉంటారు. సో ఇలాంటి మనము లైవ్గా చూడాలంటే చాలా కష్టం అనమాట. సో ఏదో టీవీలో చూడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాంటిది ఇక్కడ నాకు లైవ్గా చూసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను రికార్డ్ చేశాను. సో మీరు కూడా చూసి ఇది ఎలా జరుగుతుందనేది పద్ధతిని తెలుసుకున్నారని కోరుకుంటున్నాను. ఉన్నా మరి దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.